అమ్మా జ్యోతి, ఓ జ్యోతి. ఏమిటనయ్యా? ఆహా, ఇక్కడ ఉన్నారా తమరు? కమన్ కమన్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమిటనయ్యా ఇవన్నీ? ఏంటబ్బా, ఇవాళ 1వ తారీఖు కదా, సూపర్ మార్కెట్ ని కొనుక్కొచ్చేసాను. నువ్వు ఒక్కడివే వెళ్ళావా? ఇంటికి వస్తే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళంగా. నిన్న నాతో పాటు తీసుకెళ్తే నాకు కావాల్సిన కొనుక్కొని ఇస్తావేంటి? ఏమిటో నీకు కావాల్సింది? ఏమిటే, నా చిట్టి చెల్లాయికి చాలా ఇష్టమైన మల్లెపూలు. థ్యాంక్ యూ. హోల్డ్ ఆన్, అప్పుడు అయిపోయిందండి. నెంబర్ 2 ఐటమ్ నీకోసం స్పెషల్ గా తయారు చేయించిన జడకుచ్చులు. జడకుచ్చులు డబ్బు చేతిలో పడితే అయ్యగారి కొళ్ళు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నా? వాళ్ళ అంటామని నాతో పాటు తీసుకెళ్ళదు తెలుసా? తీసుకో, కమా టేక్. అవును, తాతయ్య ఏం చేస్తున్నాడు? లోపల ఉన్నారు. లోపల ఉంటాడా? తాతయ్య, తాతయ్య వచ్చావా బాబు? ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్నటి కన్నా కాస్త నొప్పులు తగ్గాయి బాబు. ఇదిగో తాతయ్య, నీకోసం మంది తీసుకొచ్చాను. 2 రోజుల్లో నీ కీళ్ళ నొప్పులని పట్టపంచలైపోతాయి. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? గట్టిగా పచ్చం చేయమన్నారు. అమ్మా, తాతయ్యకి ఇష్టమైన గోంగూర, గుత్తి వంకాయ కూర ఈ రోజు నుంచి మన ఇంట్లో బంద్. ఏమిటో బాబు, నీకున్న కష్టాలే చాలవన్నట్టు నా బరువు కూడా నీ మీదే పడింది. అవేం మాటలు తాతయ్య, నువ్వు మాకు బరువు అవుతావా? చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశావు. మేమేం చేస్తే మాత్రం నీ రుణం తీసుకోగలం? అన్నయ్య, తాతయ్య నీకోసం ఇంకా ఫోన్ చేయకుండా కూర్చున్నారు. తాత ఇంకా ఫోన్ చేయలేదా? సరే, నువ్వు వెళ్ళి రెడీ చేయమా. తాత లే. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం. మాటల్లోనే వచ్చారు మహానుభావులు. పురుషోత్తం గారంటే పుణ్య పురుషులు. అబ్బా రంగనాయకులు, చెప్పాను బాబాయ్ గారు. బాబాయ్ గారికి పొగడత వింటూ బూతు మాట విన్నంత కోపం వస్తుందని. కానీ అదేమిటో తమరిని చూడగానే చెవు కోసిన మేకల్లాగా 6 నొక్క రాగంలా రావడం మొదలెట్టారు. సరే సరే, తలోపాతికిచ్చి పంపించు. లోకనాథం గారు, దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి. అయినా తమ దయ ఉండాలి కదండి. రంగనాయకులు, అయ్యా అంకె వేసే ఉందండి అయ్యా. సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి. 4 ఇవయ్యా. అయ్యా నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబాయ్ గారు, తమకు చెప్పదగ్గవండి కాదు, కానీ మనస్సు ఉండబట్టగా చెప్తున్నాను. మరీ ఇట్ట చేతికి ఎముక లేకుండా దానాలు చేస్తూ పోతే. రంగనాయకులు, 10 మంది ఆటలతో మాడుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగడం కూడా దోపిడీనయ్యా. మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు, మంచితనాన్ని. బాగా చెప్పారు మావయ్య గారు. మరీ మట్టి పిసుక్కునే కుటుంబంలో పుట్టాడేమో, రూపాయలు చూసేటప్పటికి ఎక్కిళ్ళు వస్తాయి పాపం. మీరు పాలు తీసుకోండి మావయ్య గారు. చూసారా బాబాయ్ గారు, మొగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్ట మాట్లాడుతుందో. ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుక్కునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి. అబ్బా, పెద్ద దిగొచ్చాడండి నవమన్మధుడు. ఎప్పుడు చూడు నడువు నొప్పులు, కేడ నొప్పులు. నాకు నడువు నొప్పి. హలో, వాట్? కేబుల్ ఫ్రమ్ లండన్? ఎస్ స్పీకింగ్. సంజయ్, సంజయ్ అరవింద్ టుమారో. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తుందమ్మా, సంజయ్ లండన్ నుంచి రేపే వస్తుంది. సంజయ్ రేపే? ఎంత మంచి వార్త చెప్పారు మావయ్య. అయ్యగారు, తమ ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానంటే. అవుతారు, అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి. నమస్కారం పెట్టండి. రంగనాయకులు, గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ ఏమైనా ఉంటే చేయించాయి. ఏమైనా అవకతవకలు జరిగాయో? సంజమ్మ గారు అగ్గి మీద గుగ్గిలో అయిపోతారు. ఏ అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఓ ఫెంటాస్టిక్. అంకుల్ బాగున్నావా? నా మాటకేం గాని నువ్వు మటుకు సేవగాలి సోకి తెల్లగా దొరసానెల్లా తయారయ్యావు. సర్లేవయ్యా, నీ దిశ తగిలేటట్టుంది. దగ్గరుండే అమ్మాయి లగేజీ కలెక్ట్ చేసి తీసుకురా. అలాగే పదమ్మా. అలాగే. ఒరే రాజయ్య, ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది. తానే లేవు. నీకెందుకమ్మా శ్రమ డ్రైవర్ ఉండే? నో డాడీ, నేను డ్రైవ్ చేసిందే. నీకు తెలియదమ్మా, ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా. డాడీ, ఈ సంధి తలుచుకున్న పని చేసి తీరుతుంది. నీకుండనే ఉందిగా పిడివాదం. చాలా లేవరా. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఆగండి ఆగండి ఆగండి. అమ్మో, మా సంజమ్మ ఎంత మారిపోయిందో.
ఈ ఇంటి గడపలో చూడకపోతే నేను అసలు పోలికే పట్టేదని కాను. బాగున్నా ఆంటీ? బాగున్నానమ్మా. అమ్మాయి గారు అచ్చం లండన్ దొరసనమ్మ గారిలో ఉన్నారా? చచ్చా, అచ్చం మహారాణి గారేరా. ఏంటన్నా? వీడు ఇంటికి కొత్త అమ్మాయి గారు, ఈ తప్పు కాసేయండి. ఏంటన్నా చెప్పు. తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి. అవునమ్మగారు. తీసుకో. ఇలా పత్రాలు ఇస్తారని తెలిసి 10 మాటలు చెప్పేవాడి కదా. చెట్సగం తీసుకుందా? నవ్వు చేసి. అమ్మా జ్యోతి, జ్యోతి చూసావా, ఇవాళ అరగంట ముందు వచ్చాను. అన్నకి స్పెషల్ ఏమి ఇస్తావు? అదేంటమ్మా? అరే ఏమిటా కన్నీళ్ళు? తాత ఏమన్నాడా? మరి ఏమైందమ్మా చెప్పమ్మా. ఓ అదే గోరు చుట్ట. ఏడవకమ్మా, ఈ మొత్తం దానికి ఎడవాలా? అయినా దీని దుంపలేగా లోకంలో ఇన్ని చేతులు ఇన్ని వేళ్ళు ఉన్నాయి, నా చెల్లాయి వేలికి రావాలా? అమ్మా దీని రోగం కుదర్చాలంటే ఒకే ఒక మందు. దీనికి ఫుల్ రెస్ట్ ఇచ్చేద్దాం. నీ డ్యూటీ నేను చేస్తాను. నువ్వు వంట చేస్తావా? నా చెల్లాయి కోసం వంట ఏంటమ్మా, ఏమైనా చేస్తాను. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. జీవించు వెయ్యేడు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా, వెరసి మీ అన్నగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. కొమ్మ పూలం, ఒకే అమ్మ దివ్వెలం. ఒకే కొమ్మ పూలం, ఒకే అమ్మ దివ్వెలం. తొడిమలేని తోటలో, ప్రమిదలేని గూటిలో, కలిసి మెలిసి నవ్విన కమ్మని చిరునవ్వులం. అన్నానే నేను రేపు నిన్నలో కలిసిన, అన్నానే నేను రేపు నిన్నలో కలిసిన. చెల్లి అనే నువ్వు బ్రతుకు నూరేళ్ళు పచ్చగా, నూరేళ్ళు పచ్చగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. పుట్టినింట ప్రేమతో, మెట్టినింట పేరుతో. పుట్టినింట ప్రేమతో, మెట్టినింట పేరుతో. కాలు పెడితే కలిమిగా, కంటి చూపు చెలిమిగా. మహాలక్ష్మికి మారుగా, మమతల బంగారుగా. కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా, కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా. అన్న ఆశీస్సులే నీకు చిరాయుష్యుగా, నీకు చిరాయుష్యుగా. అంతులేని అనురాగం అన్నగా, చెల్లిపోని మమకారం చెల్లిగా. జీవించు వెయ్యేళ్ళు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా, వెరసి మీ అన్నగా.
అమ్మా నాయనా తాతయ్య. ఏ మిస్టర్, ఎదురుగా కారు వస్తుంది, కళ్ళు కనిపించలేదు. డొక్కు సైకిల్ వేసుకుని రోడ్డు మీద ర్యాకులు చేస్తున్నావా? థ్యాంక్ గాడ్ నా కార్కేం కాలేదు. నీ కారుకేం కాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదా? బంగారం లాంటి నా రోల్స్ రాల్స్ నా సైకిల్ తుక్కు తుక్కైపోయినా పర్వాలేదా? పోతే పోయిందిలే, పెద్ద డొక్కు సైకిల్ నువ్వును. నా సైకిల్ బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా? దీని వెనకంత చరిత్రలో నీకు తెలుసా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ 5వ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్. నా సైకిల్ నాకు కావాల్సిందే, నా సైకిల్ నాకు కావాల్సిందే. కావాలంటే డబ్బు ఇస్తాను, కొత్తది కొనుక్కో. నో నథింగ్ డూయింగ్. మీ డబ్బులు నాకు అక్కర్లేదు, నా సైకిల్ నాకు కావాలి. ఇది మామూలు సైకిలా? దీన్ని మా ముత్తాత తొక్కాడు, మా తాత తొక్కాడు, మా నాన్న తొక్కాడు, ఇప్పుడు నేను తొక్కుతున్నాను. సరే సరే, ఇక నువ్వైనా తొక్కడు ఆపే. ఇది గోడౌన్లో పడేసి నువ్వు కొత్తది కొనుక్కో. నో అదేం కుదరదు. ఈ అన్యాయం నేను సహించలేను. బాబులారా, అమ్మలారా, అయ్యలారా, చూడండి ఎంత పని జరిగిపోయిందో. నా రోజు అయిపోయింది, తుమ్మైపోయింది. రండిరా, నా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారా? తలా పొక్క లేకుండా బోర్డు అయిపోయిందిరా. కొట్టింది ఇంకెవర్రా? చూడండి రా, ఆవిడరా. శేఖర్, శేఖర్, ఎవరు? శేఖర్, అరే నిరంజన్, ఏంటి అడవాడి? అతనితో తర్వాత చెప్తాను. ముందు సూట్ కేసు తిరిగి ఉంచు. ఇందులో ఏముంది? అబ్బా తర్వాత చెప్తానుగా, ప్లీజ్. అర్థమైందిరా. అంటే నువ్వు ఇంకా ఈ గత పనులు మానలేదన్నమాట. ఇలాంటివి నాకు నచ్చవు. ప్లీజ్ గెట్ అవుట్. బ్రదర్, ఈ ఒక్కసారి కాపాడు. పోలీసులు తరుముతున్నారు, ప్లీజ్. ఏ తరుముకొస్తారని ముందు తెలీదా? మిస్టర్ నిరంజన్, స్నేహితుడిగా ఇంటికి రా, గౌరవిస్తాను, కానీ దొంగలా కాదు. శేఖర్, నన్ను కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? యో షట్ అప్. ఇంకో నిమిషం ఎక్కడ ఉన్నావంటే నేనే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. కమల్ గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు మదనా. అయ్యో అయ్యో అయ్యో, మదన మట్టి గడ్డలు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీ నాయన నీకు మదన కామాచి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే. పెట్టాడు పెట్టి ముద్దు ముచ్చట తెలియని ముసల మొగుడు కట్టబెట్టాడు. ఇదిగా ముసలాడు గిసలాడు అనమాక. ఏదో 10 ఏళ్లుగా ఈ కీళ్లు పనిచేయడం మానేసేట అయిపోయాను గాని, ఇది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము దులిపేలా. అదేమీ కాదే, కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది, ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. మీకు మందులు మంచినీళ్లు ఇచ్చి ఇచ్చి ఆ తల తెరిసిన ఆడాళ్ళమ్మలా తయారయ్యాను. పుణ్యం వస్తుందే, పురుషార్థం. ఏమిటే పుస్తకం? ఏమిటిదే? ముద్దులు 3 రకాల. దేశం తగలబడిపోతుంది. ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలని చదివించి కాపురాలు తీస్తున్నారు. మా నడువులు ఎరిగిపోతున్నాయి. మర్యాదగా చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక మీద మారి భగవద్గీత చదువుకోవే, బాగుంటుంది. మహాపతివ్రతల కథలు చదువుకోవే, పుణ్యం వస్తుంది. ఆపుతారా? నా బాధ ఏదో నేను పడతాను. తమరు వెళ్ళి భోన్ చేయండి. అన్ని వడ్డించి పెట్టాను. రంగరంగా దొంగ 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 దొంగ. నువ్వా శేఖర్? ఎవరో అని కంగారు పడ్డాను. వస్తాను. అగో, నేనైతే మాత్రం తప్పుడు పని చేసి తప్పించబోదామని చూస్తున్నావా? ఆ బ్రీఫ్ కేసు పెట్టు. ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టావు. నేను నీ స్నేహితుడిని, నన్నే పోలీసులు పట్టిస్తావా? నీ ఎంత చూస్తాను. ఏమిటా నువ్వు చూసేది? వంకాయ. ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. డబ్బు సరిగ్గా ఉందో చూసుకోండి. పర్వాలేదు బాబు. నీ పేరేమిటి బాబు? శేఖర్ అండి. థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. షబ్బా, కాళ్ళు పట్టుకుని రిక్షా ఎక్కించడం, చుట్టూ పట్టుకుని డబ్బులు ఉంచడం, మా ఐదారు సంతాలి. ఏమయ్యా బాగున్నావా? ఏమే అమ్మా,
ఇదేమిటి ఇంత ఆలస్యంగా రావడం? 10 రోజుల ముందు రాకూడదు? ఏదో ఎప్పటికైనా వచ్చానమ్మా. అయింది. కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం. ఆ మాట అనాల్సింది నేను. మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ విరగొట్టారు. మరమ్మతు చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు. కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కష్టమంటున్నారు. మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టొచ్చారా? మిస్టర్, చేతులైతే సహాయం చేయండి, లేకపోతే మీ దారిని వెళ్ళండి. ఓ ఎస్, అలాగే వెళ్తాను. నాకేంటండి, దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు. ఏమండి, సైకిల్ మీద కూర్చోండి, తిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను. వాట్? నేను సైకిల్ మీద? హౌ డేర్ యు ఆస్క్ మీ? మీరు పుట్టడమే ఇండియన్ ఫియట్ లో పుట్టారా? ఏమండి, ఏం లేదు, ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మంచిది, మీ రైట్ హ్యాండ్, అదే మీ కుడి భుజం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏం చెప్తామండి, మొన్న శనివారం సాయంత్రం 14వ తారీఖు 5 గంటలకు, దశమ సప్తం సరిగ్గా జ్ఞాపకం లేదు, ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే ఈదారే వెళుతుంటే, మీ అంత అందమైన కాదనుకోండి, ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్, అదే అంటే బేర్ అంటే ఎలుగుబంటు విత్ 4 legs, దాని మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకుని కోడి తొడ చీలుస్తాను చూసారా, అలా చీల్చేసి నవలేసి పిండేసి మింగేసి అంతే. నా కాటు కూడా చెప్పడం మరిచాను. నవంబర్ 12న ఎవరో 4 కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట. రేప్ పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలుండాలి. అదేనండి, ఆ పొదల్లోనే దొరికింది. వస్తానండి, గుడ్ నైట్. నా పేరు మిస్టర్ కాదు, శేఖర్. మిస్టర్ శేఖర్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా. నేనా? లేకపోతే మీ ఇష్టం, ఎలుగుబంటూ, రైట్ హ్యాండ్, రేపు, ఆత్మహత్య, శవం పొదలు. ప్లీజ్. ఓకేనా? అలా రండి, దారికి రండి, కూర్చోండి. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎలా ఈ పంతం బాలానా సొంతం, వల్లపు వసంతం. విరిసే ఈ వేళలో, పిలిచే రాగాలలో, ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. పులకలు చూడు, వల్లపుల తీయని పిలుపులు చూడు. అల్లకల్లు రేపిన పులకలు చూడు, వల్లపుల తీయని పిలుపులు చూడు. దాగని నవ్వులు దాసకులే, సాగిన ఈ రథమాగదులే. నీ బెట్టులెందుకు చల్లవులే, చిరునవ్వు అరనవ్వు నవ్వాలిలే. చిరునవ్వు అరనవ్వు నవ్వాలిలే. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎలా ఈ పంతం బాలానా సొంతం, వలపు వసంతం. విరిసే వేళలో, పిలిచే రాగాలలో, ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. హంసకు నడకలు నేర్పిన దాన, నెమలికి నటనలు తెలిపిన దాన. హంసకు నడకలు నేర్పిన దాన, నెమలికి నటనలు తెలిపిన
మనమిక సాగదులే తుంటరి చూపులు సోకునులే నీ బయట రపరపమన్నదిలే ఆ పైన ఏమైనా అడగకులే ఆ పైన ఏమైనా అడగకులే ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఎలా ఈ పంతం అలా నా సొంతం పల్లపు వసంతం విదిసే ఈ వేళలో పిలిచే రాగాలలో లలలా 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 చూశారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా ఆ అడవిలోనే కుయ్యమోరు అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా ఇల్లు చేరారు. మెన్షన్ వన్స్ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. మదన, ఏమండి, మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకి నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా దసరా బుల్లోళ్లాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదన, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదన, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి కలిపి వెస్ట్రన్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకెవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లు నా తల దిమ్మెక్కిపోతుంది. అమ్మా అమ్మా, మదరా, ఏమిటైంది? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటైది? ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నావు నన్ను. అర్ధరాత్రి పూట ఇదేం పైచమే? పైత్యం లేదు, పిండాకూడు లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదాన్ని పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ చేయక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే. నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో. లేటెస్ట్ డిజైనా? అవునండి. ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే తయారు చేస్తాం. బాబు, మంచి చీర ఒకటి చూపించండి. హలో, మీరా? ఏంటి వచ్చారు లేడీస్ సెక్షన్ కి? ఏ లేదండి, ఒక మంచి చీర ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఆవిడకా? అదే, ఇంకా అంత అదృష్టం పట్టలేదండి. మా చెల్లాయికి వచ్చే దీపావళిలో ప్రెజెంట్ చేద్దామని. అరే, చీర చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఫైన్, రియల్లీ ఫైన్. అయితే మీ చెల్లెకి తీసుకోండి. బాబు, దీని ఖరీదు ఎంత? 450. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర చాలా బాగుందండి, మీరు తీసుకోండి. నా పర్సు కొంచెం నీరసంగా ఉంది. బాబు, కొంచెం తక్కువ ఖరీదులో వెంకటగిరి చీరలు ఉంటాయి, అవి చూపించండి. ఏమండి, మీ చెల్లెలకి దీపావళి ప్రెసెంటేషన్ అంటున్నారు కదా? అవునండి. నేను సెలెక్ట్ చేస్తాను. నా బడ్జెట్ మీకు తెలుసు కదా. అయ్యో, మీరు మీ పర్సులు నేను చేస్తాను. ఉండండి. ఆ శారీ తీయండి. అన్నయ్య, చీర చాలా బాగుంది అన్నయ్య. నాకు ముందే తెలుసమ్మా నీకు నచ్చుతుందనే. ఎలా ఉంది అన్నయ్య? ఎలా ఉండేదంటే మా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా వచ్చింది? అప్పుడు అసలే కోపదారి చీల్ చేస్తుందేమో. ఏంటన్నయ్య, నేను చీర కట్టుకోవడం బాలేదా? అదే లేదు కదమ్మా, చాలా బాగుంది. కుందన బొమ్మలాగున్నావు. అన్నయ్య, ఈ కలర్ అంటే నాకెంతో ఇష్టం. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇక నుంచి ఏ పేరెంటానికి వెళ్ళినా ఇదే కట్టుకుంటాను. అలాగేనమ్మా, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది? అలా కట్టుకున్నాను. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను, కొద్ది కొంపు మునిగింది. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. థ్యాంక్స్ అండి.
ఏం లేదండి, అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? అవునండి, ఆ షాపులో మన ప్యాకెట్లు మారిపోయినాయి. నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లాయికి ఇచ్చేసాను. ఆవిడ కట్టేసుకుంది. మరి ఇప్పుడు పర్వాలేదండి, ఆవిడ కట్టుకోనివ్వండి. వెరీ నైస్ సారీ. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అఫ్ కోర్స్ నచ్చింది అనుకోండి, మరంత డబ్బు నేను ఇచ్చుకోలేను. ఇవ్వకండి. కాదండి, మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు? నో, మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు. ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు. పోనీ మీకు అభ్యంతరంలో పని చేస్తానండి. నెలకి 20 రూపాయలు చొప్పున మీ ప్యాకెట్ ఇచ్చేస్తాను. అఫ్ కోర్స్ నేను చీటీ కూడా కడుతున్నాను. అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. నో వీలేదండి. అదేంటండి, మీరు మరీ అలా బెదిరిస్తే నేను ఏం చేయగలను చెప్పండి? నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మరి ఎవరండి మీరు లండన్లో చదువుకొచ్చారు? అక్కడ చదువుకున్నది లా, మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్తారని మా ఫ్రెండ్ చెప్పింది. నాది కాన్వెంట్ చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాగా తెచ్చుకోండి. వెరీ గుడ్ అండి, చాలా థ్యాంక్స్. వస్తానండి. ఏమమ్మా, ఏం జరిగింది? డాడీ, ఈయన శేఖర్ గారని. అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. ఎలా? నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదా. మరి బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, అంతేగా? మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా. ఏమైనా గుర్తుందా? ఉందండి. డాడీ, ఈయన దగ్గర తెలుగు నేర్చుకుందామని ట్యూషన్ కి. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాత నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. గో హెడ్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు, అది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అబ్బబ్బబ్బా, ఏమిటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ ఓల్డ్ ఫ్యాషన్ కవిత్వం? ఏమండి, నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? ఏమండోయ్, మీ చదువు మరీ శృతి మించి రాగానే పడుతున్నట్టుంది. ప్లీజ్ రాసి చూపించండి. ఆల్ రైట్, ఆల్ రైట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఎంత ధైర్యం! పాఠాలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేమన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి, మా డాడీతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి, సంజయ్ గారు, సంజయ్ దేవ్ గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారండి. పెద్దయ్య గారా? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద గోవింద. బావయ్య, నీ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆవిడ వారే. ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమందయ్యా? ఏం రాయమంది? ఐ లవ్ యూ. దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఆహా, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా, లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజ, తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓహో, ఓకే ఓకే. అమ్మాయి తప్పు ఒప్పేసుకుంది కదా, ఇక నీకేసి కొట్టిశానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావమ్మా ఈ తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తిపాస్తులు. వాట్ నాన్సెన్స్! అవన్నీ ఈ రోజులో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీర్తాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ. ఐ లైక్ హిమ్. ఐ లవ్ హిమ్. ఓకే ఓకే. నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే
దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారన్నమాట. యూ లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. డాడీ మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంతే భద్రామి శుభదే త్వమీవ శరదశతం. ఆయన ఇది నా సర్వీసులో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. నైస్ మీటింగ్. ఈజ్ మిస్టర్ వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు నాకు మన ఫ్యాక్టరీకి మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే సార్. ఉన్నపాటి నేను ఎంత బాధ్యత మోయగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మొయలేదటయ్యా. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదా? అదిగా సార్ నా విషయం. ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పద. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా 2 రౌండ్లు వచ్చేస్తాడు కోచ్. వస్తాను. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్. అమ్మాయి గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మాయి గారు మంచి 7 పలారాలు ఉన్నాయి చేస్తారటి. ఏమిటా మంచి పలహారం? తెప్పి పెడితే గొప్పే ఉందండి. మీరు కూకోండి. ఒరే కుక్కు, అమ్మాయి గారికి 4-5 లడ్డూలు 5-6 జాంగిరీలు వేసుకో. అలాగే. అబ్బో అబ్బో, ఎన్ని పలహారాలు! లడ్డూలు, జాంగ్రీలు, ఇడ్లీలు. ఒరే కుక్కు, ఓ డజన్ వడ్డించరా. లత్తమ్మ గారు ఇంకా ఎందుకండి, పొద్దున్న నుంచి తినే చాలు కదా. వాటిని జీర్ణం అవనమండి, లేకపోతే చక్కెర డైబెటీస్ వస్తుంది. నువ్వు నోరు మీరా. ఒరే కుక్కు, తొందరగా ఓ డజన్ వడ్డించరా. ఏమిటో మోయ్, ఇప్పుడు నా చేతులు ఖాళీగా లేవు. తర్వాత రాపో. అదేమిట్రా, నువ్వు కూడా అలా అన్నావు? ఏదో బిచ్చగత్తిని విదిలించినట్టు విదిలించేసి వెళ్ళిపోతున్నావు. నిన్న గాక మన వచ్చిన పోలేరమ్మకి కుంభం తోడినట్టు కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఏమిటి కూర్చో? అమ్మాయి గారు మీరు ఊరుకోండి. పాపం పెద్ద ఆవిడ గుండె జబ్బు, రక్తపోటు. ఏమన్నావు? ఇందాక చక్కెర వ్యాధి అన్నావు, ఇప్పుడు రక్తపోటు అంటున్నావు, మళ్ళీ గుండు జబ్బు అంటున్నావు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎంతకాలం ఇలా కూర్చొని తింటారో నేను చూస్తాను రా. మీ సంగతి నేను చూస్తాను. మంచిగా తీసుకోండి. సంధ్య, సంధ్య వచ్చేసారా? ఏంటి ఇంకా నీ అలంకరణ పూర్తిగా లేదా? ఇదిగో 1 minute. కమాన్ స్పీడ్ అప్. రెడీ. ఏమిటండి? ఏం లేదు, ఇవాళ మనం సినిమాకి వెళ్ళటం లేదు. ఏ? ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఆ సినిమా బొమ్మలు ఎవరికి కావాలి? నీ కళల్లోకి చూస్తే ఇక్కడే కూర్చో. సరే సరే, మీ పెళ్ళాన్ని మీరు పొగుడుకోవటం గొప్ప. పదండి. నీకు జోక్ చెప్తాను, ఆ చెవిడి పారే. నవ్వాలి, గట్టిగా నవ్వు. జోక్ నాది కదా, నవ్వు వచ్చినా రాకపోతే నవ్వాలి. మా జ్యోతి, జ్యోతి, జ్యోతి డియర్, కమా కమా కమలా. అరే ఇదేంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నాయి? మా నువ్వు అర్జెంట్గా వెళ్ళి డ్రెస్ మార్చి రావాలి. కమా, నో టైం, స్పీడ్ అప్, స్పీడ్ అప్. ఎక్కడికి? ఏం లేదమ్మా, నువ్వు నేను మీ వదిన కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఇంగ్లీష్ సినిమా. టు సర్వ్ విత్ లవ్, టు సర్వ్ విత్ లవ్. నేను ఎందుకన్నయ్యా, మీరిద్దరూ వెళ్ళండి. అదేం కుదరదు. నా బంగారు చెల్లి లేకుండా నేను సినిమాకి వెళ్తానా? కమాన్ అయితే నేను కమాన్ కమాన్ 5 minutes, ఓన్లీ 5 minutes. హలో, కాల్ ఫ్రమ్ బాంబే. ఎస్, స్పీకింగ్. హలో మోతీలాల్ జీ, హౌ డు యు డు? ఏమిటి సంధ్య, ఏమిటి అంతా? ఏమిటి నగలు తీసిస్తున్నావు? నేను సినిమాకి రావడం లేదు. ఏ? నేనెందుకు? మీ అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళండి. అదే ఏమిటి మరి చిన్నపిల్లలాగా? ఏదో మనతో పాటు సరదాగా సినిమా చూస్తుంది కానీ పిలిచాను. ఆ మాత్రాన్ని కలగాలంటే అదే మీకు అర్థం కాలేదు. భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఆనుకున్న పొడకలాగా ఆవిడెందుకు? సినిమా హాల్లో మనం ఏమైనా రొమాన్స్ చేయబోతున్నావా? చేయకపోతే మాత్రం మన మధ్య మూడో మనిషి ఉంటాం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ప్రైవసీ. ఆల్ రైట్. నీకు అంత ఇష్టం లేకపోతే మా చెల్లెని రావద్దని చెప్తాను. ఓకే, రా వెళదాం. ఇప్పుడు చెప్తారండి. అక్కడికి మీరేమో పెద్ద ప్రేమ గల అన్నయ్య అయినట్టు, నేనేమో బ్రహ్మరాక్షస అయినట్టు. మీరెళ్ళండి. సంధ్య, ఈ మాత్రం చిన్న విషయానికి ఎందుకంత పెద్ద రాత్రం చేస్తారు? నా మాట వినరా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు నీ మొండి పట్టుదల. బాగున్నాయి.
అంబులెన్స్ కోసం ఫోన్ చేయండి. అంబులెన్స్ అంబులెన్స్. సారీ కోటయ్య, నీ ఉద్యోగ విషయంలో నేనేం సహాయపడలేకపోతున్నాను. అర్థమైంది బాబు, మీరేం చేస్తారు? నా రాత బాగోలేదు, అయినా చేతనైన సహాయం చేస్తున్నారు. 6,000 నష్టపరిహారంగా ఇవ్వమని కోర్టు వారు తీర్పు చెప్పారు సార్. 6 కాదు, 15,000 ఇప్పించండి. అలాగే. కోర్టు నిర్ణయించేది వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి, మనం చూడాల్సింది వాళ్ళకి వచ్చిన కష్టాన్ని. కోటయ్య, నువ్వు మా సర్వీస్లో లేకపోవచ్చు, నీ కష్టానికైనా నష్టానికైనా మేము ఎప్పుడు అండగా ఉంటాం అనేది నువ్వు మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ చెకప్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హలో హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ చేయడం ప్లీజ్. మీరు కొన్నట్టు క్యాష్ రెడీ చేశాను, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఖాళీ పెట్టించారే? సంధ్య, ఈ నెక్లెస్ ఎలా ఉందండి? బాగుంది. నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్. అది సరే, బ్రీఫ్ కేసులో పెట్టిన డబ్బు నువ్వేమైనా తీసావా? తీశాను. అది పెట్టేగా నెక్లెస్ కొన్నాను. అది ఆఫీస్ డబ్బు, బాంబే పార్టీకి ఇవ్వాల్సి తీసుకొచ్చించాను. ఆఫీస్ డబ్బని దాని మీద ఏమైనా ప్రింట్ చేసి ఉంటుందా? ఇవ్వాలంటే చెక్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియకుండానే తీసుకొచ్చి పెట్టా అనుకున్నావా? వాళ్ళకి వాళ్ళ క్యాష్ ఇస్తానని మాట ఇచ్చాను. వాళ్ళందరిలోనూ నా తల కొట్టేసినట్టయింది. అయినా డబ్బు తీసే ముందు నాతో మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇదే నీ సొంత డబ్బు అనుకున్నావా? ఆఫీస్ డబ్బు. అవునండి, నా సొంత డబ్బే. ఆఫీస్ డబ్బు నా డబ్బు కాదంటారా? నాకు కావాల్సి వస్తే నీకు కావాల్సి వస్తే మీ డాడీని అడుగు, లేదా బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. అడిగే అలవాటు లేదు, అవసరం లేదు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు అంత గొంతు చించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. చేసిన తెలివి తక్కువ పంచాలకు ఇంకా ఎందుకు బుకాయిస్తా? వాట్ హ్యాపెండ్? ఏమిటి హాట్ గా తప్పాలనుకుంటున్నారు? ఏమయ్య? చూడు డాడీ, నేను ఈ నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను. బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకుని కొన్నాను. తప్పే ఉంది? అది కాదండి, ఆ బాంబే పార్టీ వాళ్ళు క్యాష్ కావాలంటే నేను రెడీ చేసి ఉంచాను. అది తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసింది. తప్పు కదా? తప్పే. నా డబ్బు నేను ఖర్చు చేయడం తప్ప డాడీ? తప్పే ఉందమ్మా. అది కాదండి, ఆఫీస్ డబ్బు నాకు తెలియకుండా ఖర్చు పెట్టడం తప్పు కదా అంటున్నాను. తప్పే. చూడండి, ఇద్దరు కేసుల్లోనూ స్ట్రాంగ్ పాయింట్ ఉంది. పాయింట్ కూడా ఉంది. కూల్ డౌన్ డాడీ, మీరు ఎప్పుడు ఆయన్నే సమర్థిస్తుంటారు. రావయ్య స్వామి, రా రా రా. ఏమిటి సార్, అన్నీ తెలిసిన మీరే సంచలనం మందలించకపోతే? అదేనయ్యా నా వీక్ పాయింట్. తల్లి ప్రేమకు నోచుకోలేని దురదృష్టాన్ని కప్పిపుచ్చటానికి అమ్మాయి ఏమడిగినా ఇచ్చాను, ఏం చేసినా భరించాను. అందుకేనయ్యా ఇలా తయారైంది. చూడు బాబు, సంధ్యకు నువ్వు భర్తవే కాదు, అప్పుడప్పుడు తండ్రివి కూడా కావాలి. అమ్మాయి మాటకు నువ్వే ఆవేశపడితే ఇంకెవరయ్యా ఆమెను అర్థం చేసుకునేది? బాబు, నీలాంటి భర్త దొరకటం నిజంగా సంధ్య అదృష్టం బాబు, సంధ్య అదృష్టం. Bad habit. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.